మీరు పన్ను పుచ్చిపోవడం వలనో, లేదా గమ్ ప్రాబ్లమ్ వలనో పన్ను తీయించుకున్నారా? ఇప్పుడు అది ఎలా రీప్లేస్ చేయించాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్స్ సెంటర్. మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి. టూత్ రీప్లేస్మెంట్ విషయానికొస్తే ఈ మధ్య ఎవరిని చూసినా గానీ ఇంప్లాంట్స్ గురించే మాట్లాడుతున్నారు. అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఈ టైప్ ఆఫ్ రీప్లేస్మెంట్ వేరే దానిపై ఏం బెనిఫిట్స్ ఉంటాయి? అండ్ అసలు ఇది వర్తా? అంటే దాని ప్రైస్‌కి వర్తా? అని దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. అసలు ఇంప్లాంట్ అంటే ఏంటి? ఇంప్లాంట్ అనేది ఒక టైటానియం పోస్ట్. అంటే ఈ పోస్ట్‌ని ఎముక లోపల ఫిక్స్ చేస్తారనమాట. ఎముక లోపల ఫిక్స్ చేసి దానిపైన మన నోట్లో కనిపించే క్రౌన్ భాగం ఉంటుంది చూడండి, టూత్ భాగాన్ని ఫిక్స్ చేస్తారు. అంటే ఆ ఇంప్లాంట్ దాన్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక పన్నుని ఇంప్లాంట్ ద్వారా రీప్లేస్ చేసినప్పుడు మన నోట్లో కనిపించే భాగమే కాకుండా పన్ను రూట్ భాగాన్ని కూడా రీప్లేస్ చేస్తుంది. అంటే పన్నుని యాజ్ అ హోల్గా రీప్లేస్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు జనరల్గా టీత్ రీప్లేస్మెంట్ ఆప్షన్స్ అంటే ఫిక్స్డ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫిక్స్డ్ బ్రిడ్జెస్ ఆన్ టీత్, ఇంకోటేమో ఫిక్స్డ్ టీత్ ఆన్ ఇంప్లాంట్స్. ఓకే. నౌ వాట్ ఆర్ బ్రిడ్జెస్? బ్రిడ్జెస్ అంటే ఏంటంటే ఒక పన్ను లేకపోతే దాన్ని పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని పెట్టడాన్ని బ్రిడ్జ్ అంటారు. ఈ విధంగా ట్రీట్మెంట్ చేసినప్పుడు పక్క టీత్‌ని అంటే మిస్సింగ్ టూత్ పక్కనున్న ఇరువైపులా ఉన్న పళ్ళని అరగదీయాల్సి ఉంటుంది. సర్కంఫరెన్షియల్‌గా అరగదీసి వాటిపైన తొడుగులొచ్చి పన్ను లేని దగ్గర పన్నొస్తుందనమాట. సో దాన్ని బ్రిడ్జ్ అంటారు. అయితే ఈ బ్రిడ్జ్ విధానంలో మన టీత్ రీప్లేస్ చేయాలనుకుంటే పక్క టీత్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే. స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ ఇంకోటి వాటి బరువునే కాకుండా మనం ఇప్పుడు రీప్లేస్ చేసే టూత్ బరువును కూడా బేర్ చేసేటట్టు ఉండాలి. వేరాజ్ ఇంప్లాంట్‌లో నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! అది బోన్‌లో ఫిక్స్ చేస్తామని. సో దానికి పక్క పళ్ళతో సంబంధం ఉండదనమాట. ఓకే. ఇట్స్ అన్ ఇండివిడ్యువల్ సింగిల్ ఎంటిటీ అనమాట. ఓకే. నౌ ఇంకోటి బ్రిడ్జ్ విధానంలో టీత్ రీప్లేస్ చేయాలంటే ఒక్క పన్ను రీప్లేస్ చేయడానికి పక్క 2 టీత్‌ని డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఒక్క టూత్ లేకపోతే మీకు 3 క్యాప్స్ వస్తాయి. 2 సపోర్టింగ్ అండ్ 1 మిస్సింగ్ టూత్‌లో ఉన్నది. సో 3 క్యాప్స్ వస్తాయన్నమాట. ఇంకోటి ఇంప్లాంట్ అనేది ఒక్క టూత్ లేకపోతే ఒకటే వస్తుంది. ఒక ఇంప్లాంట్ దానిపైన క్రౌన్ వస్తుంది. నెక్స్ట్ అది ఫస్ట్ డిఫరెన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే ప్రతి పన్నుకు ఒక రూట్ ఉంటుంది. ఓకే. సో మనం నమిలినప్పుడు ఆ గ్రైండింగ్ ఫోర్సెస్ మనం నమిలినప్పుడు బరువు పడుతుంది కదండీ! అది నోట్లో కనిపించే క్రౌన్ భాగం నుండి రూట్ భాగానికి, రూట్ నుంచి బోన్ భాగానికి ఆ ఫోర్సెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయన్నమాట. సో ఇప్పుడు మనము బ్రిడ్జ్‌లో ఏం చేస్తున్నాము, జస్ట్ ఓన్లీ ఒక క్యాప్ రీప్లేస్ చేస్తున్నాం. దానికి కింద రూట్ రావట్లేదు. సో అప్పుడేమవుతుందంటే ఇది ఈ బ్రిడ్జ్ రీప్లేస్ చేసిన పన్నుకు రూట్ లేని కారణంగా మనం నమిలినప్పుడు ఈ పన్ను మీద పడే ఫోర్సెస్ కూడా అదేం చేస్తుందంటే పక్క టీత్‌కి స్ప్రెడ్ చేస్తుంది. సో మనం ఏదైతే టీత్ సపోర్ట్ తీసుకుంటున్నామో అవి వాటి బరువునే కాకుండా ఇప్పుడు ఈ టీత్ పైన బరువు పడుతుంది కదా నమిలినప్పుడు, ఆ ఫోర్సెస్ కూడా అవే బేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు గ్రాడ్యుయల్‌గా అంటే ఓవర్ ఎ పీరియడ్ ఏమవుతుందంటే అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్స్‌ట్రా బరువు పడ్డందువల్ల అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. వేరేస్ ఇంప్లాంట్‌లో ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా! పక్క టీత్‌తో సంబంధం లేదు కాబట్టి ఆ బరువు అనేది ఆ క్రౌన్ నుండి కింద ఇంప్లాంట్ పోస్ట్ పైన దాని నుంచి బోన్‌కెళ్తుంది. ఇది సెకండ్ రీజన్. ఇంకొకటి ఏంటంటే ఆహ్, ఈ బ్రిడ్జ్ లైఫ్ అనేది ఈ పక్క టీత్ ఉన్నంత వరకే ఉంటుంది. అంటే మనం సపోర్ట్ తీసుకున్న పళ్ళు ఉన్నంత కాలమే బ్రిడ్జ్ ఉంటుంది. ఒకవేళ పక్క పళ్ళు లూజ్ అయ్యి లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయినందు కారణంగా వాటిని తీయాల్సొస్తే మాత్రం ఈ బ్రిడ్జ్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఇది. ఇంకోటి ఫోర్త్ రీజన్ ఏంటంటే ఆహ్, మనము నోట్లో మనకి క్రౌన్ భాగం కనిపిస్తుంది గదండీ! దాని కింద రూట్ భాగం ఉంటుంది. ఓకే. ఆ రూట్ దానికి సరౌండింగ్ లిగమెంట్స్, నర్వ్స్ అవన్నీ ఉంటాయి కింద క్రౌన్ కింద. సో, మనం నమిలినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫోర్సెస్ అనేవి రూట్ నుండి బోన్‌కెళ్తున్నాయి గదా! సో, ఆ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే ఈ బోన్‌కి స్టిమ్యులేషన్ లాగా పనిచేస్తాయి. అంటే దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట బోన్‌ని. స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ బోన్ హైట్ అనేది కాన్స్టెంట్‌గా అలాగే మెయింటైన్ అవుతుంది. ఓకే. జస్ట్ లైక్ మనం ఎక్సర్సైజ్ చేసినంత వరకు మన మజిల్స్ ఉంటాయి. వన్స్ ఎక్సర్సైజ్ మానేస్తే మజిల్ బిల్డప్ ఉండదు చూడండి. అలాగే బోన్‌కి కూడా కంటిన్యూయస్ స్టిమ్యులేషన్ అనేది అవసరం అన్నమాట.
సో, ఇప్పుడేమవుతుందంటే మనము బ్రిడ్జ్ ఫార్మ్‌లో రీప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే రూట్ లేని కారణంగా ఓన్లీ ఇవేమవుతున్నాయంటే బ్రిడ్జెస్ ఓన్లీ గమ్ పైన కూర్చుంటున్నాయి. కానీ కిందకేమి స్టిమ్యులేషన్ పంపియట్లేవు. సో, ఆ బోన్ హైట్ మెయింటైన్ చేయడానికి ఈ బ్రిడ్జ్ ఏ విధంగా మనకి హెల్ప్ చేయట్లేదనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే ఈ దీని కింద బ్రిడ్జ్ కింద ఉండే బోన్ అనేది గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతుంది. ఓకే. ఇది సింగిల్ టూత్ ఒక 2-3 టీత్ రీప్లేస్‌మెంట్‌లో మనకంత ఎవిడెంట్ ఉండదు కానీ, ఇప్పుడు అన్ని పళ్ళు తీయించుకొని డెంచర్ కట్టించుకుంటారు చూడండి. వాళ్ళ దాంట్లో ఏంటంటే మొత్తం సెట్ కట్టించుకుంటారు గదా! పైన, కింద. సో, వాళ్ళకి మొత్తం బోన్ లాస్ అవుతుంది కాబట్టి, అట్లాంటి కేసెస్‌లో చాలా ఎవిడెంట్‌గా ఉంటుంది. అంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే, వాళ్ళకి ఈ డ్రూపింగ్, సాగింగ్ అంటే ఈ బోన్ హైట్ తగ్గిపోవడం వల్ల ఆ సాగింగ్ అపియరెన్స్ కనిపిస్తుందనమాట. అంటే వాళ్ళు వాళ్ళ ఏజ్ కంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తారనమాట. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఏమవుతుందంటే, ఈ బోన్ అరిగిపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఆ డెంచర్ గూడా కూర్చోబెట్టడానికి ఏం బోన్ సపోర్ట్ మిగలదు. ఓకే. ఇది ఒక రీజన్. కొందరికైతే ఈ బెనిఫిట్స్ అన్నీ తెలుసు. అంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, బ్రిడ్జెస్ పైన అన్నీ తెలుసు కానీ, వాళ్ళు టైం ఎక్కువ పడుతుంది, లేకపోతే ఇంప్లాంట్స్‌కి పెయిన్ ఎక్కువ అవుతుంది, లేదా కాస్ట్ ఎక్కువ అవుతుంది అనే భయంతోటి బ్రిడ్జెస్ ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే. సో, నేను వాటికి గూడా వాటిపైన ఉన్న డౌట్స్ కూడా ఈరోజు క్లియర్ చేయదలుచుకున్నాను. ఫస్ట్ ఏంటంటే టైము. ఏమనుకుంటారంటే బ్రిడ్జెస్ అయితే తొందరగా అయిపోతాయి. ఇంప్లాంట్స్ చాలా టైం పడుతుంది అని అనుకుంటారు. కానీ ముందేం చేసేవాళ్ళు పన్ను తీసిన తర్వాత అడిషనల్ ప్రొసీజర్స్ అంటే సైనస్ లిఫ్ట్, సైనస్ ఆగ్మెంటేషన్ లేదా నర్వ్ రీపొజిషనింగ్ ఇలాంటి అడిషనల్ ప్రొసీజర్స్ చేసి కొన్ని రోజులు వెయిట్ చేసేవాళ్ళు. అంటే ఒక 3-4 మంత్స్ వెయిట్ చేసి అది మొత్తం హీల్ అయిన తర్వాత అప్పుడు ఇంప్లాంట్‌ని లోడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ వల్ల అంటే ఇప్పుడు టెరిగాయిడ్ ఇంప్లాంట్స్, జైగోమా ఇంప్లాంట్స్, నర్వ్ బైపాస్ ఈ టెక్నిక్స్ రావడంతో ఏంటంటే ఇది చాలా రేర్ అయిపోయింది ఇప్పుడు ఈ సైనస్ లిఫ్ట్, సైనస్ ఆగ్మెంటేషన్ అనేది. సో, ఇమ్మీడియేట్‌గా ఇంప్లాంట్ పెట్టిన ఇమ్మీడియేట్‌గా అంటే ఇన్ లెస్ థాన్ 5 డేస్ టీత్ రీప్లేస్ చేయొచ్చనమాట. అంటే బ్రిడ్జెస్‌కి ఎంత టైం పడుతుందో ఇంప్లాంట్స్ కూడా అంతే టైం పడుతుంది. ఓకే. అండ్ విత్ అడిషనల్ బెనిఫిట్స్. ఆల్రెడీ చెప్పాను కదా! ఇంప్లాంట్స్‌కి ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి. సో, విత్ అడిషనల్ బెనిఫిట్స్ సేమ్ టైమ్‌లో చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పెయిన్. పెయిన్ ఏంటంటే ఇంప్లాంట్ చేయడానికి లేదా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి లేదా ఫర్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇప్పుడు మనం బ్రిడ్జెస్‌కి అరగదీస్తాం గదండీ పక్క టీత్. దేనికైనా అదే లోకల్ ఎనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుందండి. సింగిల్ టీత్ రీప్లేస్‌మెంట్‌కైనా, మల్టిపుల్ టీత్ అయినా లేదా ఫుల్ మౌత్ అయినా దేనికైనా అదే ఆహ్, ఇంజెక్షన్ అంటే అదే లోకల్ ఎనస్థీషియా ఇస్తాం. అయితే ఫుల్ మౌత్ రీప్లేస్‌మెంట్‌కి నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఎక్కువ పెట్టాల్సొస్తది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ నోరు తెరిచి పెట్టడం అది కొంచెం ఇబ్బందుంటుంది. కానీ ఆ లూజ్ డెంచర్స్ లేకపోతే డ్యామేజ్ అయిన పళ్ళతో ఉండే డిస్కంఫర్ట్ కంటే ఈ డిస్కంఫర్ట్ అనేది చాలా తక్కువండి. ఓకే. అండ్ ఇంకోటి ప్రాపర్ స్టెరిలైజేషన్, మంచి ప్రోటోకాల్స్, ప్రాపర్ ప్లానింగ్ అండ్ మంచి ఎక్స్‌పీరియన్స్ డెంటిస్ట్ చేస్తే అండ్ ఇవి కాకుండా పోస్ట్ ఆపరేటివ్ అంటే ఇంప్లాంట్ పెట్టిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉంటుంది. అది కూడా ప్రాపర్‌గా ఫాలో అయితే మీకు ఇబ్బందనేది చాలా తగ్గించుకోవచ్చు. ఓకే. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రైస్ నో డౌట్ ఇంప్లాంట్స్‌కి బ్రిడ్జెస్ కంటే డబుల్ అవుతుంది. కానీ నేను ఇంతకుముందు చెప్పాను గదండీ! హ్మ్. బ్రిడ్జెస్‌కి ఏదైతే పక్క టీత్ సపోర్ట్ తీసుకుంటామో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. ఒకవేళ సరే 3 యూనిట్ బ్రిడ్జ్ అనుకోండి. ఈ ఈ పక్క 2 టీత్ సపోర్ట్ తీసుకొని ఈ టూత్ రీప్లేస్ చేసాం. సో, దీనిపైన పడ్డ ఎక్స్‌ట్రా బర్డెన్ వల్ల ఈ 2 టీత్ డ్యామేజ్ అయిపోయాయనుకోండి. ఈ బ్రిడ్జ్ ఎలాగో వేస్ట్ అవుతుంది. సో, ఈ 2 టీత్ కూడా తీసేసి ఎక్స్‌ట్రా టీత్ సపోర్ట్ తీసుకోవాల్సి అంటే 3 పోయి 5 అవుతుంది. సో, మళ్ళీ ఎట్లాగో ఎక్స్‌ట్రా ఎక్స్‌పెండిచర్ అవుతుంది గదా మీకు. అండ్ ఇంకొక ఇన్స్టెన్స్ ఏంటంటే, అసలు వెనక టూత్ సపోర్ట్ తీసుకోవడానికే ఈ టూత్ డ్యామేజ్ కావడం వల్ల వెనక అసలు సపోర్ట్ తీసుకోవడానికే టూతే లేదనుకోండి. అప్పుడైనా ఇంప్లాంట్ పెట్టించుకోవాల్సిందే గదా! ఓకే. సో, ముందు ఇనీషియల్ కాస్ట్ ఇంప్లాంట్‌కి కొంచెం ఎక్కువైనా గానీ, మీకదే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఇంకోటి ఇక్కడ నేను చెప్పదలుచుకుందేంటంటే, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కూడా ఫూల్ ప్రూఫ్ కాదు. అంటే దాంట్లో ప్రాబ్లమ్స్ రావు అని నేను అనట్లేదు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇంప్లాంట్ లూజ్ అయిపోవచ్చు. ఇంప్లాంట్ లూజ్ అయిపోయిందనుకోండి, అది తీయడానికి ఏం పెద్ద ప్రాబ్లమ్ కాదు. అది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకోటేంటంటే అదే ప్లేస్‌లో ఇంకో ఇంప్లాంట్ పెట్టొచ్చు వితౌట్ ఎనీ ఎక్స్‌ట్రా కాస్ట్. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్డ్ డాక్టర్స్ అంటే వాళ్ళ వర్క్ పైన వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంప్లాంట్స్‌కి వారంటీ ఇస్తున్నారు.
ఓకే. ఒకవేళ ఇంప్లాంట్‌తో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఫ్రీగా రీప్లేస్ చేస్తున్నారు. సో, మీకు ఆ ఇంప్లాంట్ తీసేసి అదే ప్లేస్‌లో ఇంకో ఇంప్లాంట్ పెట్టేసి క్యాప్ పెట్టేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఫైనల్‌గా నేను చెప్పదలుచుకుందేంటంటే, ఒకవేళ ఇంప్లాంట్ ట్రీట్మెంటే అసలు పాసిబుల్ కాదనుకోండి. డ్యూ టు సమ్ రీజన్. ఒకవేళ ఇంప్లాంట్ పాసిబుల్ కాకున్నా, లేకపోతే ఇప్పుడు మిస్సింగ్ టూత్ పక్క టీత్‌కి రూట్ కెనాల్ చేయాల్సొచ్చిందనుకోండి బై ఎనీ ఛాన్స్. అయితే రూట్ కెనాల్ చేసిన టీత్‌కేంటంటే మనం క్యాప్స్ పెట్టాల్సొస్తుంది. ఓకే. సో, వీటికి క్యాప్స్ పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు బ్రిడ్జే పెట్టించుకోండి. ఓకే. కానీ అనవసరంగా హెల్తీ టీత్‌ని మాత్రం గ్రైండ్ చేయించుకోకండి. ఓకే. అండ్ నేను ప్రతి టైప్ ఆఫ్ రీప్లేస్‌మెంట్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాను. మీరు వైస్‌గా డెసిషన్ తీసుకొని మీరే మీకేది బెటర్ అనేది మీ డెంటిస్ట్ సహాయంతో డిసైడ్ చేసుకోండి. ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పాను కదా! ట్యూబ్రోటెరియాయిడ్ ఇంప్లాంట్స్ గురించి, జైగోమా ఇంప్లాంట్స్ గురించి, నర్వ్ బైపాస్ గురించి, ఇంకోటి ఇమ్మీడియేట్ రీప్లేస్‌మెంట్ అంటే వితిన్ 3-5 డేస్ కంప్లీట్ సెట్ రీప్లేస్ చేయొచ్చని చెప్పాను గదా! దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో మీరు మెసేజ్ చేయండి. ఐ విల్ ట్రై టు గెట్ బ్యాక్ ఎట్ ద ఎర్లియస్ట్. థాంక్ యూ.